హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఓట్స్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు, ఓట్స్ తీసుకుంటే ఎన్ని అనారోగ్య సమస్యలు తొలగిపోతాయో వివరంగా తెలుసుకుందాం. ఓట్స్ అనేవి ఒకప్పుడు చాలా తక్కువగా లభించేవి. ఇప్పుడు ఓట్స్ విరివిగా లభ్యమవుతున్నాయి. అన్ని సూపర్ మార్కెట్స్లోనూ, డిపార్ట్మెంట్ స్టోర్స్లోనూ రెగ్యులర్గా అందుబాటులోనే ఉంటున్నాయి. ధర కూడా అందుబాటులోనే ఉంటుంది. ఓట్స్ని ఒక రకంగా చెప్పాలంటే సూపర్ ఫుడ్గా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఓట్స్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అధిక బరువు సమస్య, మధుమేహం, గుండె సమస్యలు, ఇలా అన్ని రకాల సమస్యలను తొలగించడంలో ఓట్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అందుకే ఇటీవల కాలంలో అధిక బరువు సమస్యలతో ఉన్నవారు, గుండె సమస్యలు ఉన్నవారు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓట్స్ తినమని సిఫార్సు చేస్తున్నారు. ఓట్స్ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తినవచ్చు. ఓట్స్లో ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం, పోలేట్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా శక్తివంతమైన ఫోటో న్యూట్రియంట్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఓట్స్లో ఉండే బీటా గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సితో కలిసి ఎల్డిఎల్ ఆక్సీకరణను నివారించడానికి సహాయపడతాయి. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. విటమిన్ ఈ, ఫైబర్ కూడా గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. డయాబెటీస్ ఉన్న వారికి ఓట్స్ మంచి ఆహారం అని చెప్పవచ్చు. డయాబెటీస్ ఉన్న వారికి ఓట్స్ చాలా మేలు చేస్తాయి. ఓట్స్ తినడం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తొందరగా పెరగవు. ఓట్స్ తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. వాటిలో ఉండే ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. ఓట్స్లో ఫైబర్ అధికంగా ఉండటం వలన తీసుకున్న ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది. ఇన్సులిన్ మోతాదులను కూడా తగ్గిస్తుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు ఓట్స్ తినవచ్చు. అంతేకాకుండా డయాబెటీస్ ఉన్నప్పుడు కాస్త నీరసం అనిపిస్తుంది. ఆ నీరసాన్ని తగ్గించి తక్షణ శక్తిని అందించడంలో ఓట్స్ ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఓట్స్లోని బీటా గ్లూకాన్లు రక్తంలో గ్లూకోజ్ సాంద్రతను తగ్గిస్తాయి. ఓట్స్లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఒత్తిడి హార్మోన్ల స్థాయిని తగ్గించి ప్రశాంతంగా ఉండేలాగా చేసి రక్తపోటు నియంత్రణలోకి సహాయపడుతుంది. ఓట్స్లోని బీటా గ్లూకాన్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో రోగనిరోధక కణాలలో ఎక్కువ భాగం ప్రత్యేక గ్రాహకాలను కలిగి ఉంటాయి. ఇవి బీటా గ్లూకాన్ను గ్రహించడానికి సహాయపడతాయి. ఇవి తెల్ల రక్త కణాల చర్యను ప్రారంభిస్తాయి, వ్యాధుల నుండి రక్షిస్తాయి. ఓట్స్లో ఉండే సెలీనియం మరియు జింక్ ఇన్ఫెక్షన్లో పోరాటం చేయటానికి కీలకమైన పాత్రను పోషిస్తాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేసి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయటమే కాకుండా శరీర కణజాలం నాశనం కాకుండా చూస్తాయి. అలాగే నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. ఓట్స్లో ఉండే శోధ నిరోధక లక్షణాలు ఉబ్బసాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఓట్స్ అనేవి అధిక బరువు సమస్య ఉన్న వారికి ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఓట్స్ తింటే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. అలాగే తినాలనే కోరిక కూడా తగ్గుతుంది. దాంతో ఆటోమేటిక్గా బరువు తగ్గుతారు. ఓట్స్లో ఉన్న లక్షణాలు హై బీపీ, క్యాన్సర్లను తగ్గించడంలో సహాయపడతాయి. ఓట్స్లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణమై గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు. అలసట, నీరసంగా ఉన్నప్పుడు ఓట్స్ ఉడికించుకుని పాలల్లో కలుపుకుని తాగితే తక్షణ శక్తి లభిస్తుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచి మెదడు ఆరోగ్యంగా ఉండేలాగా చేయటమే కాకుండా మానసిక ప్రశాంతత, నిద్ర బాగా వచ్చేలా చేస్తుంది. ఆకలిని నియంత్రించే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ని ప్రేరేపిస్తుంది. మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వల్ల నిద్ర బాగా పట్టడానికి సహాయపడుతుంది. సంక్లిష్ట కార్బోహైడ్రేట్ ఆహారం తక్కువ మోతాదులో తీసుకుంటే ఒత్తిడి తగ్గడానికి సహాయపడుతుంది. ఆరోగ్యం మరియు మూడ్ ప్రయోజనాలకు ఓట్స్ చాలా బాగా సహాయపడుతుంది. ఓట్స్లో అమైనో ఆమ్లాలు, ఇతర పోషకాలు నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. సాయంత్రం సమయంలో పాలు లేదా తేనెతో కలిపి ఓట్స్ తీసుకుంటే రాత్రి సమయంలో నిద్ర బాగా పడుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారు ఓట్స్ని పాలు లేదా తేనెతో కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది. నాడీ మార్గాలు ట్రిప్టోఫాన్ స్వీకరించడానికి సహాయపడుతుంది. ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం మెదడుకు చాలా బాగా సహాయపడుతుంది.
ఓట్స్లో B6 కూడా చాలా అధికంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఓట్స్ను పాలు, అరటిపండ్లతో కలిపి తీసుకుంటే శరీరానికి విశ్రాంతి కలుగుతుంది. ఓట్స్లో పిండి పదార్థాలు ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. ఓట్స్లో బీటా గ్లూకాన్ యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా చేస్తుంది. ఇప్పటి వరకు మనం ఓట్స్లో ఉన్న ప్రయోజనాలు తెలుసుకున్నాం కదా. మరొక ముఖ్యమైన ప్రయోజనం ఉంది. అదే ఎముకలకు సంబంధించి ప్రయోజనం. ఓట్స్లో ఉండే సిలికాన్, కాల్షియం ఎముకల నిర్మాణం మరియు నిర్వహణలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడునొప్పి వంటి సమస్యలు ఉన్నవారికి ఓట్స్ చాలా బాగా సహాయపడుతుంది. నొప్పులు, వాపుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి 35 సంవత్సరాలు దాటిన మహిళలు తప్పనిసరిగా ఓట్స్ని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అలాగే మోనోఫాజ్ సమయంలో వచ్చే చికాకులను కూడా తగ్గిస్తుంది. మహిళలకు ఇది కూడా మంచి ఉపయోగమే. ఇక చర్మ ప్రయోజనాల విషయానికి వస్తే ఓట్స్ మొటిమలకు మ్యాజిక్లా పనిచేస్తాయి. ఓట్స్లో ఉండే జింక్ మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అలాగే మొటిమలకు కారణమైన అదనపు నూనెను కూడా తొలగిస్తుంది. దీనికోసం మనం ఓట్స్ నీటిలో ఉడికించి పేస్ట్గా చేసుకోవాలి. ఈ పేస్ట్ని ముఖానికి రాసి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఓట్స్ మృత కణాలను తొలగించి సహజ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. శోథ నిరోధక లక్షణాలు చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తాయి. చర్మం తేమగా ఉండటానికి ఈ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఉడికించిన ఓట్స్లో కాస్త బేకింగ్ సోడా వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ఒక ప్రక్షాళనగా పనిచేస్తుంది. బ్లాక్ హెడ్స్ తొలగించడంలో సహాయపడుతుంది. బ్లాక్ హెడ్స్ ఉన్నప్పుడు రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటాం. అలా వాడకుండా ఇలా ఓట్స్తో చేసుకుంటే సరిపోతుంది. ఓట్స్లో పెరుగు కలిపి ముఖానికి పట్టిస్తే ముఖం మీద ఉన్న జిడ్డు, నల్లని మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. అయితే ఓట్స్ ఎక్కువగా తీసుకోకూడదు. లిమిట్గా తీసుకుంటే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఓట్స్ మోతాదుకు మించి ఎక్కువగా తీసుకుంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి కూడా పెద్దవేమీ కాదు. ఓట్స్లో చిన్న మొత్తంలో గ్లూటెన్ ఉండటం వలన తక్కువ మొత్తంలో తీసుకోవాలి. గ్లూటెన్ అనేది కొంచెం కడుపుబ్బరం సమస్యకు దారితీస్తుంది. ఇది పెద్ద సమస్య ఏం కాదు. మనం ఎక్కువ ఏమీ తీసుకోము కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. రోజుకి ఒక 2 స్పూన్లు ఓట్స్ను ఉడికించి పాలు లేదా మజ్జిగలో కలుపుకొని తీసుకోవచ్చు. పాలల్లో కలుపుకుంటే కాస్త బెల్లం వేసుకుంటే మంచిది. మజ్జిగలో కలుపుకుంటే కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. పంచదారకు బదులు బెల్లం వాడితేనే మంచిది. ఆ బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం వాడితే మంచిది. ఆ డార్క్ కలర్లో ఉంటుంది. పసుపు రంగులో ఉంది అంటే బెల్లం రసాయనాలు కలిపినట్టే. డార్క్ కలర్లో ఉన్న బెల్లం మాత్రమే వాడాలి. ఈ విధంగా ఓట్స్ని మనకు నచ్చిన విధంగా వాడచ్చు. అలాగే ఓట్స్తో అట్లు వేసుకోవచ్చు, వడలు వేసుకోవచ్చు, ఎలాగైనా వాడచ్చు. ఏ విధంగా వాడినా మనకు ఓట్స్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అన్నిటినీ పొందవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ప్రతిరోజు ఓట్స్ తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.